హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టేస్టీగా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము కొంచెం. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్నాను క్యారెట్, పచ్చిమిర్చి, వెల్లుల్లి అనేవి. ఆ తర్వాత పోపులో పల్లీలు వేసానండి. పల్లీలు వేగాక క్యారెట్, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసుకున్నాను. ఆ తర్వాత పచ్చి బఠానీ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాము. ఉల్లిపాయలు అనేవి యాడ్ చేసుకుందాము. ముందే యాడ్ చేస్తే మాడిపోతాయి అనేసి కాస్త లేట్గా యాడ్ చేశాను. క్యారెట్ కుక్ అవ్వడానికి టైం కాస్త ఎక్కువ పడుతుంది కదా. సో ఇవన్నీ బాగా మంచిగా త్వరగా ఫ్రై అవ్వడానికి కాస్త సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టుకొని వేయించుకుందాము. నెక్స్ట్ ఒక నిమ్మకాయను ఇలా 2 ముక్కలుగా కోసుకొని రసం తీసుకోవాలి. అలాగే కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి. చూసారు, ఉప్పు వేసాక కుక్ అయిపోయింది. చాలా బాగా ఫ్రై అయ్యాయి. ఒక క్యారెట్ ముక్కని ఇలా స్పూన్తో సుంచి చూస్తే మనకు 2 ఉడికినట్టుగా ఈజీగా తెలుస్తుంది అన్నమాట. కట్ అవుతుంది ఈజీగా. సో ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందాము. పసుపు వేయడానికి కొంచెం ఆయిల్ మధ్యలోకి అలా తీసుకొచ్చుకొని అందులో పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేస్తే పసుపు అనేది స్మెల్ రాకుండా ఉంటుంది మనకి. సో ఫ్రై అయిపోయింది పసుపు. ఇప్పుడు మనం ఉడకపెట్టి రెడీగా ఉంచుకున్న రైస్ అనేది యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ తరిగి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, అది వేసుకుందాం. రసం తీసి పెట్టుకున్నాం కదా నిమ్మకాయ, అది కూడా నిమ్మరసం కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. వెజిటేబుల్స్, సాల్ట్ ఇవన్నీ అన్నంకి బాగా మిక్స్ అయ్యే విధంగా మంచిగా కలుపుకోవాలి. అప్పుడు కొంచెం వేసాం కదా సాల్ట్, ఇప్పుడు మరి కొంచెం యాడ్ చేసుకుందాం. పూర్తి రైస్కి సరిపడే సాల్ట్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందాం. ఓకే, అంతే, బాగా వేగిపోయిందండి. రైస్కి అన్ని వెజిటేబుల్స్ బాగా పట్టాయి. ఇంక ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.